రాయకల్ మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండని సమీకృత మార్కెట్ను 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడాన్ని అధికారులు విరమించుకోవాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయకల్లులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల అవసరాల కోసం మార్కెట్ యార్డు స్థలం విస్తీర్ణం పెంచాల్సింది పోయి ఉన్న స్థలం నుండి ఇతర అవసరాలకు కేటాయించడం ఏమిటని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మండల అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యేడి మహిపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలా 3 కోట్లు వినియోగించాలంటే 1 ఎకరం కొనుగోలు చేయండి. ఆ రోడ్డు మీద ఓ 50 లక్షలు వెచ్చిస్తే మీకు ఇటుకాల మెయిన్ రోడ్డు మీద మీకు స్థలం దొరుకుతుంది. నేను 50 అయినా 40 దొరుకుతుంది చెప్పంటున్నా. 40-50 మధ్య ఏదైతే ఉందో మీకు ఎక్కడో స్థలం దొరుకుతుంది మెయిన్ రోడ్డు మీద. ఇటుకాలకు పోయి మెయిన్ రోడ్డు మీద ఏదైతే ఉందో 40-50 లక్షలకి ఎకరం దొరుకుతుంది. ఇది మెయిన్ రోడ్డుకు లేదు. ఇది దయచేసి ఇదేంటంటే ఇంకొక 1/2 కిలోమీటర్ ఇన్సైడ్ పోవాలి. ఇంకొక 1/2 కిలోమీటర్ ఇన్సైడ్ పోవాలి. ఇది నువ్వు 3 కోట్ల నిజంగానే వినియోగంలోకి రావాలి అంటే ఇంకొక 50 లక్షల అదనంగా స్థల సేకరణ ఖర్చు పెట్టు. మీరు స్థల సేకరణ నిధులు ఎట్లా అని చెప్పానంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నిధులు ఉంటాయి, ఆయన డిస్క్రిప్షనరీ ఫండ్ ఉంటుంది, మున్సిపల్ గ్రాంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నా. వీళ్ళు మీరు రాయకల్ పట్టణ మున్సిపాలిటీ మరి మీ యావత్తు రాయకల్ పౌరులకు సంబంధించినటువంటి ఒక సౌకర్యానికి సంబంధించి రాయకల్ పట్టణ యావత్ పౌరులకు సంబంధించి ఏదైతే ఉందో నువ్వు సౌకర్యం నిజంగానే కల్పింప చేయబడాలి, అది వినియోగాలకు రావాలని చెప్పంటే ఒక 50 లక్షలని మున్సిపాలిటీకి గ్రాంట్ వెచ్చించో చెప్పంటూ నేను అప్పుడు మాత్రం అది వినియోగంలోకి వస్తుంది. నువ్వు స్థలాన్ని సేకరింప చేయలేక ఇలా రైతులు ఏదైతే హక్కు దొరికింది కాదు. తెలంగాణలో అందరికంటే హక్కు ఎవరు అంటే రైతులు అయిపోయింది. తెలంగాణలో అందరికంటే హక్కు ఎవరు అంటే ప్రభుత్వ దృష్టిలో పొంద రైతు. అంటే రైతులు ఏమైపోయింది, నోరు లేనోడు అయిపోయింది అన్నట్టు. రైతులు నోరు లేనోళ్ళు అయిపోయింది. రైతుల గురించి ఏదైతే ఉందో ప్రశ్నించేటోళ్ళు లేకుండా అయిపోయింది అని ఒక భావన ప్రభుత్వం నెలకొని ఉందని చెప్పి అంటున్నాయి.